దేవుని మహాకృప అందరికీ తోడైనను గాక. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు తన కాలమందు నెరవేరుతాయి. ఆయన కాలమందు నెరవేరుతాయి. ఆయన చెప్పిన కార్యం. అయితే నీవు ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అనేది విడవక ప్రార్థన చేయాలి. ప్రభునందు అటు పట్టుదల కలిగినప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మహాశక్తి నీ మీద కమ్ముకుంటుంది. వాక్యము ధ్యానించేటప్పుడు దాని యొక్క మహాశక్తిని మనం అనుభవించే వారంగా ఉండాలి. మరి చిత్త దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూతను నీకు ఒక గొప్ప శుభవార్తను తీసుకురావటానికి వచ్చాను. అయితే నా మాటలు నువ్వు వినలేదు, అంగీకరించలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, కనిపెట్టలేదు గనుక నోరు మూసుకొని మౌనంగా ఉండు. తన కాలముందు నేను ఆ కార్యములు జరిగిస్తాను. కొంతమంది అంటారు నాకేం చేశాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. ప్రభు సెలవిస్తున్నాడు, తన కాలమందు నా కార్యములను జరిగించబోతున్నాను కనుక నువ్వు మౌనంగా ఉండు అని జక్కరిని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని కార్యాలు లేట్ అయినప్పటికీ మనం ఎదురు చూచి ప్రార్థన చూసి కనిపెట్టి వారంగా ఉండాలి. అంతటి వారము ప్రభు యొక్క కృపను పొందుకోవడానికి అర్హత లేని మనల్ని అర్హులుగా చేసిన ఆ దేవాది దేవునికి మహిమ కాలువడట్టుగా ఈ వాగ్దానము మనలో నెరవేర్చులాగున ప్రార్థన చేద్దాము. ప్రభు సెలవిచ్చిన రీతిగా. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును కనుక మీరు మౌనంగా ఉండండి. దేవుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది ఖచ్చితంగా. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఎక్కువించండి. ప్రార్థన మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ విడవక ఆ యొక్క పట్టుదల కలిగి ఉంటే దేవుని యొక్క మహాకృప మీరు చేస్తారని ప్రభు చెప్తున్నాడు. గనక ప్రార్థన. మహాపరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి అవసరత అక్కర్లు తీర్చి సహాయం ఇచ్చేయండి. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారు, వాటన్నిటి విషయంలో ప్రార్థిస్తుండగా సహాయం ఇచ్చేయండి. వివాహాల విషయంలో, గర్భఫల విషయంలో, అప్పుల విషయంలో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనేకమైనటువంటి ఉద్యోగాలేక, వ్యాపారాలేక పరిశుద్ధాత్ముడా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే చేస్తున్నారు. వాటి కాలమంది నెరవేర్చి సాయం చేయండి తండ్రి. ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో, విశ్వాసిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించి దాని కళమందు నీ కార్యములు జరిగించి మయం పొందుకోండి. ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర దయాకిరీటంలో దీవెనకరంగా, ఆశీర్వాదంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.